బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో పల్నాడు జిల్లా టీడీపీ నేత జంగా కృష్ణమూర్తి అనూహ్యంగా టీటీడీ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను టీటీడీకి పంపుతున్నట్లు మరో లేఖ విడుదల చేశారు. ఇందులో తన రాజీనామాకు గల కారణాలని ఆయన వివరించారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు పార్టీతో పాటు ప్రభుత్వంలోనూ తీవ్ర కలకలం రేపుతోంది. మనస్తాపం చెంది టీటీడీ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు టీడీపీ నేత జంగా కృష్ణమూర్తి లేఖలో తెలిపారు. గతంలో తనకు కేటాయించిన బాలాజీనగర్ ఫ్లాట్ నెంబర్ 2 ఇప్పటికీ ఖాళీగా ఉందని, దాన్ని తిరిగి కేటాయించాల్సిందిగా సీఎం చంద్రబాబును కోరినట్లు జంగా తెలిపారు. దీంతో చంద్రబాబు బోర్డుకు దీన్ని పంపారని, బోర్డు కూడా దీన్ని ఆమోదించి తీర్మానం చేసినట్లు వెల్లడించారు. కలియుగ భవానుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సేవ చేయటానికి అవకాశం కల్పించారు. వారికి నేను జన్మత రుణగ్రస్తుడిని, వారికి కృతజ్ఞాభినందనలు తెలియజేస్తున్నాను. ఇటీవల ఒక పత్రిక, అనేక మంది వెనుకున్నారో కుట్రలు జరుగుతున్నా నాకు తెలియదు, కానీ ఒక పత్రిక నా మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తూ నా వ్యక్తిగత హరణానికి పాల్పడింది. దానివల్ల నేను చాలా ఆవేదన చెందాను, చాలా బాధపడుతున్నాను. నా వల్ల ఈ ప్రభుత్వానికి కానివ్వండి, పెద్దలు గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి, ఎలాంటి ఇబ్బంది జరగకుండాలనే ఉద్దేశంతోనే ఈ రోజున తిరుమల తిరుపతి బోర్డు సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నాను. ఈ రాజీనామా పత్రాలు కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పంపించడం జరిగింది. అదేవిధంగా మా యొక్క బోర్డు చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారికి కూడా పంపించడం జరిగింది. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం చెందిన ప్రతి కట్టడం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామికి చెందుతుంది, కానీ వ్యక్తిగతంగా ఎవరికి చెందదు. ఏమాత్రం కూడా నాకు నోటీసులు ఇవ్వకుండా అప్పుడు ఉన్నటువంటి పాలక వర్గం కానివ్వండి, ఉన్నటువంటి అధికారులకు సంబంధించి కానివ్వండి, రిజెక్ట్ చేయడం జరిగింది. నాకు అవకాశం వచ్చింది కాబట్టి నా హక్కును పరిరక్షించుకుందాం, దేవునిలో సేవ చేసుకుందాం ఒక ఆలోచనతో అడిగితే దానికి సంబంధించి రిజర్వేషన్ రాసిస్తే కొన్ని శక్తులు నేనేదో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అపవిత్రం చేస్తున్నానని, నా వల్ల తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏదో అప్రతిష్ట భంగం కలుగుతుందని, ఏదో కట్టబెడుతున్నట్టుగా బోర్డుకు సంబంధించిన వ్యక్తులు బోర్డు చేసిన తీర్మానానికి కూడా తప్పుపడుతూ రకరకాల రాసిన పరిస్థితి పత్రికలో చూశాము. ఆ రోజే బాధేసింది. కానీ ఈరోజు చూస్తే పూర్తిగా రకరకాల రాసి ఇంకా ఒక అడుగు ముందుకెళ్లేసి ఏదో రాసి నేను లబ్ధి కోసం సంబంధించినటువంటి ట్రస్ట్ ఏర్పాటు చేసుకునే ఉద్దేశంతో రాసినప్పుడు ఇది ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టకూడదు, చంద్రబాబు నాయుడు గారికి కానీ ఈ ప్రభుత్వానికి కానివ్వండి ఎలాంటి మచ్చ రాకూడదు, వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు అన్నటువంటి ఒక ఆలోచనతో నేను రాజీనామా చేయడం జరిగింది. ఏపీలో పల్నాడు జిల్లా టీడీపీ నేత జంగా కృష్ణమూర్తి అనూహ్యంగా టీటీడీ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను టీటీడీకి పంపుతున్నట్లు మరో లేఖ విడుదల చేశారు. ఇందులో తన రాజీనామాకు గల కారణాలని ఆయన వివరించారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు పార్టీతో పాటు ప్రభుత్వంలోనూ తీవ్ర కలకలం రేపుతోంది. మనస్తాపం చెంది టీటీడీ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు టీడీపీ నేత జంగా కృష్ణమూర్తి లేఖలో తెలిపారు. గతంలో తనకు కేటాయించిన బాలాజీనగర్ ప్లాట్ నెంబర్ 2 ఇప్పటికీ ఖాళీగా ఉందని, దాన్ని తిరిగి కేటాయించాల్సిందిగా సీఎం చంద్రబాబును కోరినట్లు జంగా తెలిపారు. దీంతో చంద్రబాబు బోర్డుకు దీన్ని పంపారని, బోర్డు కూడా దీన్ని ఆమోదించి తీర్మానం చేసినట్లు వెల్లడించారు.
ఏపీలో పల్నాడు జిల్లా టీడీపీ నేత జంగా కృష్ణమూర్తి అనూహ్యంగా టీటీడీ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను టీటీడీకి పంపుతున్నట్లు మరో లేఖ విడుదల చేశారు. ఇందులో తన రాజీనామాకు గల కారణాల్ని ఆయన వివరించారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు పార్టీతో పాటు ప్రభుత్వంలోనూ తీవ్ర కలకలం రేపుతోంది. మనస్తాపం చెంది టీటీడీ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు టీడీపీ నేత జంగా కృష్ణమూర్తి లేఖలో తెలిపారు. గతంలో తనకు కేటాయించిన బాలాజీనగర్ ప్లాట్ నెంబర్ 2 ఇప్పటికీ ఖాళీగా ఉందని, దాన్ని తిరిగి కేటాయించాల్సిందిగా సీఎం చంద్రబాబును కోరినట్లు జంగా తెలిపారు. దీంతో చంద్రబాబు బోర్డుకు దీన్ని పంపారని, బోర్డు కూడా దీన్ని ఆమోదించి తీర్మానం చేసినట్లు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తిరుమల నుంచి మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఆయన లక్ష్యంగా పెట్టుకున్న 25 సంవత్సరాల కళ అంటే తిరుమలలో స్థలం కేటాయించి డొనేషన్ స్కీమ్ మీద బిల్డింగ్ కట్ట ఆలోచన 25 ఏళ్ళుగా కోరిక. ఆ రకంగా ఇప్పటికి 3వసారి ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు తాజాగా ఆయన ఒక బోర్డు సభ్యులకు సంబంధించి పూర్తిగా ఆయన లేఖలో జంగా కృష్ణమూర్తి ఇదంతా పూర్తిగా ఆయన స్థలం కేటాయించి డొనేషన్ ఆ రకంగా ఇప్పటికి 3వసారి జంగా కృష్ణమూర్తి ఆయన నుంచి పూర్తిగా ఆ లేఖ ద్వారా తనకు స్థలం కేటాయించాలని చెప్పి ఆ రకంగా గతంలో చూస్తే 2006, 2007 చెప్పి ఆ పార్టీ ఆ తర్వాత వచ్చిన బోర్డు సభ్యులు ఆ నిర్ణయాన్ని రద్దు చేస్తూ వచ్చారు. 2019 నుంచి 24 మధ్య వైసీపీ ప్రభుత్వంలో కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పటి కూడా ఆయన సంబంధించి లేఖ అందించారు తన స్థలం కేటాయించాలని. ఆ రకంగా పూర్తి స్థాయిలో కూడా అప్పటి నుంచి కూడా ఆయన కొనసాగుతుంది. తాజాగా ఇప్పుడు బోర్డు తీర్మానం రద్దు చేస్తున్నప్పటికీ ఆ రకంగా చూస్తున్నప్పుడు ఆయన పూర్తిగా దాన్ని తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. చాలా ఒత్తిడి బోర్డులో తీసుకొచ్చారు. ఆ రకంగా బోర్డులో తీసుకొచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా తన స్థలం కేటాయించాలి. రైట్ సురేష్, థ్యాంక్ యూ.